వలన మా కాలనీలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికీ 3 సార్లు 11 kV వైర్ తెగి ఇండ్ల మీద పడ్డది. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ అన్ని రేకుల ఇల్లు ఉన్నాయి. ఈ 11 kV లైన్ చాలా రోజుల కింద వేయడం వల్ల ఇవి వైర్లు మొత్తం నాసిరికం అయిపోయి ఇండ్ల మీద తెగి పడుతున్నాయి. ఇప్పుడు మేము ఈరోజే ఒక గంట గడవక ముందే వైర్ తెగి మళ్ళీ ధర్నా చేసి వచ్చినాము ఎంఆర్ఓ దగ్గర. వచ్చిన గంట గడవక ముందే వైర్ తెగి మళ్ళీ ఇంట్ల మీద పడ్డది. ఎవరైనా పిల్లలకు కానీ ఇంట్లో ఎవరికైనా ప్రాణ నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. అధికారులు కూడా దీని మీద స్పందించకుండా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిన్న ఒకసారి తెగింది. ఇప్పుడు ఒక గంట ముందు మేము ధర్నా చేసి వచ్చినాము. వచ్చిన గంటలోనే మళ్ళీ ఇంకొక లైన్ తెగిపడ్డది. దీని మీద తగిన చర్యలు తీసుకొని ఈ లైన్ను వేరే సైడ్కి షిఫ్ట్ చేయాలి. ఈ షిఫ్ట్ చేయడానికి ఏఈ గారు ఏమంటున్నారంటే డీడీ కట్టమంటున్నారు. ఈ వైర్లతోని మాకు సంబంధమే లేదు. సంబంధం లేని దానికోసం మేము డీడీ ఎందుకు కట్టాలా? మా ఇండ్ల కోసం వచ్చే లైన్ కోసం ఏమైనా ఛార్జెస్ పడితే మేము కట్టుకుంటాం. కానీ 11 kVకి మాకు ఏం సంబంధం ఉంటుంది? 3 లక్షలు ఖర్చు ఉంటుంది. దీనికోసం మీరు కట్టుమని ఏఈ గారు మాకు చెప్తున్నారు. మా వల్ల ఏమీ కాదు డబ్బులు కట్టడం. దీనికి ప్రభుత్వమే చర్యలు తీసుకొని ఈ లైన్ని వేరే సైడ్ షిఫ్ట్ చేయాలని మేము కాలనీ వాసులు కోరుతున్నాం.